శాంతి వాతావరణం నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అస్సాంకు చెందిన సాయుధ వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంతో దీర్ఘకాలంగా జరిపిన చర్చలు ఫలించాయి. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై కేంద్ర రాష్ట్రం మధ్య సంతకాలు జరిగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మతో పాటు యుఎల్ఎఫ్ఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం అస్సాంలో దశాబ్దాల తిరుగుబాటు చర్యలకు తెరదించుతుందని భావిస్తున్నారు. ప్రత్యేక అస్సాం డిమాండ్తో 1979లో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఏర్పాటైంది. తిరుగుబాటు పేరుతో ఆయుధాలను చేతపట్టిన ఆందోళనకారులు అనేక విధ్వంస చర్యలకు పాల్పడడం మొదలుపెట్టారు. 1990లో దీన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో శాంతి చర్చలకు సుదీర్ఘ ప్రయత్నాలు జరిగాయి. అరబిందా రాజ్ ఖోవా సారథ్యంలో ఉల్ఫా బృందం ఈ చర్చలకు 2011లో తొలిసారి ముందుకొచ్చింది. అయితే పరేష్ బరుహా నేతృత్వంలో ఉల్ఫా వర్గం మాత్రం తాజా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం పరేష్ చైనా మయన్మార్ సరిహద్దుల్లో తలదాచుకున్నట్లు సమాచారం.